కాదండి ప్రజల ధనాన్ని, అది కాదు సోదరు గారు, ప్రజల ధనాన్ని ప్రజల ఆస్తుల్ని పప్పు బెల్లాలాగా ఎట్లా పంచిపెట్టొచ్చు మీరు నేర్చుకోండి. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నేర్చుకోండి. వాళ్ళు మార్గం చూపిస్తున్నారు, మీరు నేర్చుకోండి. ఎలా పంచొచ్చు, ఎలా దోచుకోవచ్చు మాట్లాడిన వాళ్ళని అట్లా కాదండి, మాట్లాడిన వాళ్ళని పచ్చకండా వేస్తున్నారు. మీరు ఏ కండవ వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఈ పేడన పాలన పోతే చాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అసలు మీరు ఏ పార్టీ కన్నా చెప్పండి. ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, 100 మంది మాట్లాడితే ఒక్కళ్ళు కూడా మీ పార్టీని సమర్థించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏ విధమైందో, ఎంత అధోగతి పాలైందో చూసుకుంటా ఉన్నారు. విద్యార్థుల, ఉద్యోగస్తుల, అంగన్వాడీ టీచర్ల, ఉద్యోగస్తుల, విద్యార్థుల, లేకపోతే తల్లిదండ్రుల, లేకపోతే పథకాలు పొందేవాళ్ళ, ఎవరు ఈ రోజు వీళ్ళందరూ తిరుపతికి వస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, క్రిస్టియానిటీని డెవలప్ చేసే విధంగా అలాంటి సంస్థలకు ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వాళ్ళని వీసీలుగా నియమిస్తున్నారు. అలాంటి వాళ్ళని యూనివర్సిటీలో తీసుకొచ్చేసి క్రిస్టమస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మీరంతా ప్రయత్నం చేస్తానే ఉన్నారు. అన్యమతలు వచ్చి పైన తిరుపతిలో ప్రచారం చేస్తుంటే వాళ్ళని భక్తులు పట్టుకుంటే ఇంతవరకు ఒక్కరిని శిక్షించలేదు మీరు. అలాగే శ్రీశైలంలో చూసుకుంటా ఉంటే అన్యమతస్తులు వాళ్ళని తీసుకొచ్చేసి పక్కనటువంటి దుకాణాలు ఇచ్చారు మీరు. ఈ రోజు చూసుకొచ్చింటే ఈవోలను కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులను కావచ్చు, వాళ్ళని తీసుకొని వస్తున్నారు. ఇది ధర్మానమా? ఇది ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ, హిందువుల కోసమా? ఇది దేనికోసం చేస్తున్నారు మీరు? ఈ రోజు ఆగమ శాస్త్రం ఏం చెప్తోంది? చదువుకోలేదు. రజనీ గారి దగ్గరికి వెళ్ళారు. రజనీ గారు, ఇందాక మీరు చెప్తూ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మీరు లా చేశానని చెప్పారు కదా. మీరు అక్కడ 2-3 లా అంటే ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండుంటారు, LLM వరకు చేస్తుంటే కనుక. ఎప్పుడైనా క్రిస్మస్ వేడుకలు మీ క్యాంపస్లో జరిగేవా? మీరు చదివిన ఎప్పుడు జరగవండి, ఆ గతంలో కూడా జరగలేదు. 1983 ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చాక మహిళల కోసం స్థాపించినటువంటి యూనివర్సిటీ అండి. సో తద్వారా ఈ రోజు కేవలం ఈ ప్రభుత్వం వచ్చాకే క్రిస్మస్ వేడుకలు బిగిన్ అయినాయండి. అన్యమత ప్రచారం అక్కడ యూనివర్సిటీలో కానీ ఎస్వి యూనివర్సిటీలో కానీ ఎప్పుడూ జరగబోదు. ఇది విరుద్ధం కూడా. గవర్నర్ దృష్టి దాకా ఈ కంప్లైంట్ ని రేజ్ చేశారండి. కానీ ఇప్పుడు కూడా ఇంకా జరగబో పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయంటేనండి, ఇక క్రిస్టియానిటీ కూడా అక్కడ పనిచేసే స్టాఫ్ ని కూడా కొంతమందిని అపాయింట్ చేస్తున్న పరిస్థితి అండి. ఎందుకంటే మేము ఏదైతే బ్రహ్మోత్సవాలకి రెగ్యులర్ గా డ్యూటీల వైజ్ వెళ్ళేవాళ్ళండి యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ రూపంలో. సో ఇటువంటి విషయాల్లో క్రిస్టియానిటీకి అక్కడ ఉద్యోగాలు కూడా ఇవ్వకూడదండి. అది రూల్. అది ఏదైతే విశ్వ హిందూ పరిషత్ అంటారా, లేకపోతే టీటీడీ బోర్డు చైర్మన్ అంటారా, దేనికి సంబంధించిన రూల్స్ దానికి ఉంటాయి. అదే రకంగా దానికి విరుద్ధంగా వెళ్తున్నారు. ఈ రోజు ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరి మీద నిందలు ఉన్నాయి, ఇవన్నీ కాదండి. ఏదైతే కనీసం ఇంత పెద్ద రాష్ట్రంలో, దేశంలో ఒక మంచి వ్యక్తిని టీటీడీ నెంబర్ గా పెట్టలేరా అండి? అసలు అప్రూవర్ అంటే తెలుసా? నేరాన్ని ఒప్పుకున్నవాడు అప్రూవర్. నేను చేశాను మొర్రో కల్తీ మందు దాంట్లో చేశానని ఢిల్లీ స్థాయిలో ఒప్పుకున్నవాడిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు నెంబర్ గా పెడతారా? అంతకంటే మంచివాడు లేరా? బ్రాహ్మణులో, లేకపోతే ఇంకా గొప్ప విద్యావేత్తలో, లేకపోతే ఇంకా గొప్ప సర్వీస్ చేసినటువంటి ట్రస్ట్ బోర్డు నెంబర్లను తీసుకొచ్చి పెట్టొచ్చు కదండి. అంటే వీళ్ళ కన్వీనియంట్ గా. ఇంకొకటి ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిల తాలూకా బంధువులు ఉన్నారా, బోర్డు నెంబర్లుగా ఇస్తామని అడిగారు. ధర్మారెడ్డి గారు ఎవరండి? డైరెక్ట్ ఐఏఎస్ క్యాడరా? ర్యాంకర్ ని తీసుకొచ్చి ఇంకొకరిని తీసుకొచ్చి ఆ పోస్ట్ లో కూర్చోబెట్టి బంగారు వజ్రాలతో కూడిన వాచ్ ని ఈ రోజు మా జడ్జిలకు ఇస్తారా? అంటే మా జడ్జిలు కూడా కొనేద్దామని నాయకులు కొన్నారు, కార్యకర్తలు కొన్నారు, ఎగ్జిక్యూటివ్ మీ కాలు కింద చెప్పులా పెడుతున్నారు. ఇక రజనీ గారు ఒక నిమిషం వేణు గారు, ఒక నిమిషం రజనీ గారు. అంటే మనం ఒక పత్రిక, ఒక మీడియా రాసిన కథనాన్ని ప్రామాణికంగా తీసుకోలేము. మీరు న్యాయ వ్యవస్థకు సంబంధించి సమగ్రమైన అవగాహన ఉన్నారు. దానికి సంబంధించి మీకు డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ దట్ సుప్రీంకోర్టు ఈ కేసుని విచారిస్తోంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టిలో ఈ విషయం ఉందనే విషయం మీద మీకు పరిపూర్ణమైన అవగాహన ఉందా? 100% క్లారిటీ ఉందండి. అది 2021 టైంలో కేవలం అమరావతి రాజధాని భూములకు సంబంధించి అక్కడ ఏదైతే వైజాగ్ కు సంబంధించిన ఒక జడ్జి గారిని ప్రభావితం చేసే నేపంతో ఆయన దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసుకోలేక ఇలాంటి వారా మీరు అంటూ సుప్రీంకోర్టుకి లెటర్ పెట్టిన ఎవిడెంటరీ డాక్యుమెంట్ ని బేస్ చేసుకునే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారండి. పేపర్ స్టేట్మెంట్ ఎలా అంటే అలా ఇస్తే పేపర్ ని మూసేస్తారండి. అది ఒక సాక్షి పేపర్ కాదండి. వారి కథనాలు, వారి పథకాలు, వారి పురోగతులు రాసుకోవడానికి. సో ఖచ్చితంగా అంతఃపురంలో ఆ నలుగురు అనగానే ఏదైతే ఎక్కడో ఉన్నటువంటి అజిత్ కల్లం గారు కాషాయ వస్త్రాలు ధరించుకుని ఎందుకు వచ్చారు? అది అబద్ధపు కథనం అని కేసు వేయొచ్చుగా. ఈ రోజు కూడా కేసు వేయాల్సింది ఎవరండి? ధర్మారెడ్డి గారు వేయాలా? నేను ఇచ్చానా బంగారపు వాచి అని. అదే రకంగా రాజ్యసభ సభ్యుడు ఆ వేమూరి గారు ఆయన వేయాలా? ఎవరు వేయాలా? ఎందుకంటే
బయటకు వచ్చిందా వేణుగారు, అంటే మీ నిజం frame. నిప్పు లాంటిదండి, ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఎవిడెంటరీ డాక్యుమెంటరీ అండి. సుప్రీంకోర్టు స్థాయిలో కూడా కంప్లైంట్ ఉంది. అదే రకంగా లెటర్ రాసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వి రమణ గారు అవ్వకూడదని రాసిచ్చిన లెటర్ కూడా బయటికి చెప్పలేదండి. ఆ లెటర్ అంతే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోజ్ అయ్యారు. అప్పుడు మాత్రమే బయటికి తెలిసింది అదొక లెటర్ ఇచ్చారు అనేసి. అదే రకంగా ఈ రోజు కథనం ద్వారా బయటకు వచ్చింది 100% ఎవిడెంటరీ డాక్యుమెంట్ అండి. రైట్ వేణుగారు, సో స్పష్టంగా చెప్పారు. ఆవిడ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది. ఆవిడ చేత ఆ విషయం చెప్పించడం కోసమే అడిగా నేను. ఆ ఎవిడెంటరీ డాక్యుమెంట్ లేకుండా ఒక న్యాయవాది మాట్లాడరు. సో దీనికి మీ సమాధానం ఏంటి? ఫ్రేమ్ కొంచెం ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోండి వేణుగారు. రొటేట్ చేసుకోండి వేణుగారు, రొటేట్ చేసుకోండి మీ ఫ్రేమ్. మ్యూట్లో ఉన్నారు మీరు, అన్మ్యూట్ కండి. వేణుగారు వినిపిస్తోందా? వేణుగారు వినిపిస్తోందా? మీ ఫ్రేము ప్రాపర్గా సెట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్లోకి రండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకుంటారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఈ లోపల ఒక మాట శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ చౌదరి గారు, సో రజనీ గారు ఏంటంటే ప్రాపర్గా ఆవిడ ఎగ్జామిన్ చేసి డాక్యుమెంటరీ సపోర్ట్ ఉన్న దాని మీదే మాట్లాడారు ఆవిడ. సరే, మనం మీడియాలో వచ్చే కథనాల్లో కొంత ఎగ్జాగరేషన్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆవిడ ఏంటంటే షీ హ్యాడ్ గోన్ బై దట్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో ఏముందో అదే చెప్పారు ఆవిడ. అంటే ట్రూ అడ్వకేట్ ఏం చెప్పాలో అదే చెప్పారు ఆవిడ. ఎందుకంటే రాజకీయంగా వ్యవస్థల్ని ప్రేరేపిస్తున్న వ్యక్తిగా, రాజకీయాల్లో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న వ్యక్తిగా ఇవన్నీ ఎవిడెన్స్ అయిపోతున్నాయి. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, లాయర్లు, జడ్జిల్ని కొనేస్తారా? ఈ వేల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్లేట్లు పెట్టి కేసులు వాయిస్తారా? సరే, ఇప్పుడు చూడండి, 380 పిటిషన్లు, 160 స్టేలు, వాయిదాలు పోకుండా 11 నెలలు కేసులు నడుపుతున్నారంటే, సార్ వాసుదేవన్ గారు, మీరు చిన్న పెన్ను తొగిలిస్తే మమ్మల్ని పెట్టగలరు సార్? ఉండగలరు బయట? పిట్ ప్యాకెట్ చేస్తేనే లోపల వేసుకొని ప్లేట్ ఎక్కిస్తారు మనల్ని. 11 సంవత్సరాలుగా వాయిదాలకు పోకుండా ఇన్ని కేసులు మేనేజ్ చేస్తా ఉంటే, ఆయన అభిమాని కోడికత్తి కేసు కూడా సీను బయట రాలేకపోతా ఉంటే, ఈ వెనకాల వ్యవస్థలు మేనేజ్ చేయడం కోసం డబ్బు, అభ్యంతరం అండి, అభ్యంతరం అండి వాడుతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు అభ్యంతరం. పాపం జనపల్లి శ్రీనివాసరావు గారండి, జనపల్లి శ్రీనివాసరావు గారండి, ఇంటి పేరు కోడికత్తి చేయొద్దండి. జనపల్లి శ్రీనివాసరావు గారు కోడికత్తి చేసిందే ఒక మీడియా. నేను చెప్తాను కాదు, కోడికత్తి ఆయన ఇంటి పేరు చేసింది, కోడికత్తి అని ఇంటి పేరు చేసింది ఒక మీడియా చేసింది. అదేనండి పాపం, అన్యాయం కదా. 150 సీట్లు, ఒక్క నిమిషం సార్, 150 సీట్లు గెలవాలని తన అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలని తన బలైపోతాడు దళితుడుగా. 5 ఏళ్లుగా చేయని నేరానికి, చేసిన నేరానికి అర్థం కాకుండా జైల్లో నరకయాతన అనిపిస్తున్నాడు. తెలుసా తల్లిదండ్రులు? రైట్, అది డిఫరెంట్ కేసు అండి, అది డిఫరెంట్ కేసు. మనం టీటీడీకి సంబంధించి మాట్లాడదాం. తిరుపతి మాస్తోడుగా మేము చాలా బాధపడేది ఏంటంటే, కొండ మీద రాజకీయాలకు తెరయ్యాలి. కొండ మీద రాజకీయాలు చేయకూడదు. అసలు ఈ బోర్డు లేని నాకు అర్థం కాదు. దేవుడి మీద పత్రాలు చేయడం నాకు అర్థం కాదు. బోర్డులు తీసేయాలి. ఎవరైనా రక్షకులు పెట్టి హిందూ పీఠాధిపతులు, నేను ధార్మిక హైందవ సాంప్రదాయం ఉన్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం, వేణుగారు ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రశ్న. శ్రీనివాస్ చౌదరి గారు, 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే టీటీడీ ఫండ్స్ని ప్రభుత్వం వాడుకోవటం మొదలెట్టింది. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. మీరు రజనీ గారిని అడగండి, ఆవిడ ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమైనా కావాలంటే ఆవిడ సపోర్ట్ చేస్తారు. ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్. దాన్ని తీసుకొచ్చి తిరుపతి పట్టణాభివృద్ధి అని నెమ్మదిగా ఆ నిధుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాడుకోవటం మొదలెట్టిన దానికి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం. ఇది ఎవరైనా అసెంబ్లీ రికార్డులకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దీనికి ఆర్గ్యుమెంట్లు కూడా అవసరం లేదు. మీరేంటంటే కొబ్బరికాయ కొడితే